హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక కప్పు ఉప్మా రవ్వతో సింపుల్గా ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని చాలా సింపుల్గా చేసేసుకుని ఈ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కళాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో 2.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇలా 2.5 కప్పులు నీళ్ళని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు చక్కెర వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఇదే స్పూన్తో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోండి. ఈ స్వీట్ ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది నెయ్యి వేయడం వల్ల. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అయితే వేసుకోండి. ఇలా వంట సోడా వేసిన తర్వాత ఇందులో వేసిన చక్కెర, ఈ ఉప్పు అంతా కూడా నీళ్ళలో కలిసేలాగా ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత నీళ్ళని కొద్దిగా మరగనివ్వండి. మరీ ఎసర మరగాల్సిన అవసరం లేదు. లైట్గా వేడైన తర్వాత 1 కప్పు వరకు ఉప్మా రవ్వని ఇందులో వేసుకోండి. సుజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వ వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు మైదా పిండిని అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని, ఈ మైదా పిండిని మొత్తం కూడా ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపేసుకోండి. మంటని సిమ్లో పెట్టేసి అడుగంటకుండా ఇలా మొత్తం కూడా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. రవ్వని నీళ్ళలో వేసిన తర్వాత కొంచెం ఉండల్లాగా కడుతుంది కదండి, ఉండలు అనేవి లేకుండా ఈ మైదా పిండి, ఈ ఉప్మా రవ్వలు కలిసేలాగా మొత్తం కూడా ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ రవ్వ బ్యాటర్ని అంతా కూడా ఇలా కొద్దిగా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ రవ్వనంతా కూడా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు ఆరనివ్వాలి. ఈ రవ్వ మిశ్రమం ఆరేలోపు ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని అయితే వేసుకోండి. ఇలా ఒక 4 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకొని ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా షుగర్ పౌడర్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా చక్కగా చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను వేసుకోండి. ఈ స్వీట్ తినేటప్పుడు నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇందులో గ్రైండ్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ ఉంది కదా, ఇలా మొత్తం కూడా వేసేసుకోండి. షుగర్ పౌడర్ని ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఈ షుగర్ పౌడరు రవ్వలో కలిసేలాగా మొత్తం కూడా కలిపి మిక్స్ చేసుకోండి. షుగర్ని ఇలా గ్రైండ్ చేసి రవ్వలో వేసి కలపడం వల్ల రవ్వ అనేది గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుందండి. అందుకే వాటర్లో మొత్తం వేయకుండా ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ అంతా కూడా రవ్వలో కలిసిన తర్వాత చూడండి, పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత పైవైపు పిండి ఆరిపోకుండా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకొని ఇలా పైవైపు మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. రవ్వ ఆరిపోకుండా చక్కగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఈ రవ్వని చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకోండి. మీకు కావాల్సిన సైజులో తీసేసుకోండి. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని చిన్నగా ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి కచోరీలు ఉంటాయి కదా, కచోరీ షేప్లో చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం కూడా చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకొని ఇలా లడ్డూలా చేసేసి ఈ 2 చేతులతో ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే చూడ్డానికి ఇలా చిన్న చిన్న కచోరీలాగా ఉంటాయి. మిగిలిన పిండి కూడా అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, పిండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఇలా నీట్గా సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ కూడా కళాయికి సరిపడినన్ని వేసేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఒకేసారి కలపకుండా ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలుతుందండి. ఇవన్నీ కూడా కొద్దిగా పైకి తేలిన తర్వాత ఇలా గరిటతో కలిపేసుకున్నారంటే విడిపోకుండా చక్కగా వస్తాయి. వేసిన తర్వాత వెంటనే కలిపారంటే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే కలపాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోవాలి. మీడియం మంట మీదనే చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూడండి, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రవ్వ స్వీట్ కచోరీ అయితే రెడీ అయిపోతుంది. ఈ రవ్వ స్వీట్ వచ్చేసి చూడడానికి కచోరీ లాగా ఉన్నాయి కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, గుల్లగుల్లగా ఉంటుంది. వంట సోడా కూడా వేసాం కదా. ఇవి వేడిగా ఉన్నప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. పైన కొద్దిగా చల్లారినప్పుడు మెత్తగా ఉంటాయండి. ఒక 2 రోజుల వరకు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే
ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.